హన్మకొండ జిల్లా వరంగల్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్ల సూసైడ్ కలకలం రేపుతున్నాయి. ఇవాళ మరో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఉరి వేసుకుని మహిళ అర్చన సూసైడ్ చేసుకుంది. కాజీపేట దర్గా ప్రాంతంలో ఘటన వెలుగు చూసింది. అయితే అర్చనకు 2022లో వివాహం కాగా కొద్ది రోజులకే విడాకులు తీసుకుంది. అయితే కొంతకాలంగా మానసికంగా అర్చన కుంగిపోయింది. ఇక తనకు పెళ్లి కావడం లేదని ఇటీవల కానిస్టేబుల్ నీలిమ ఆత్మహత్య చేసుకుంది. నీలిమ స్వస్థలం నీలబండ తండా. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి. సంజన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో మహిళా కానిస్టేబుల్ బల్వన్ మరణానికి పాల్పడింది. ఆమంచి అర్చన వయసు 32 సంవత్సరాలు. తను 2018 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్. 2022లో తనకి పెళ్లి అవ్వటం జరిగింది. కొద్ది నెలల్లోనే 2022లోనే తనకు విడాకులు అవ్వటం జరిగింది. గత 1 ఇయర్ నుంచి కూడా తను లాంగ్ లీవ్ లో ఉంటుంది. తన తల్లిదండ్రుల దగ్గర అఫ్జల్ నగర్ దర్గా కాజీపేటలో తన తల్లిదండ్రులతో పాటు ఉంటుంది. ఈ రోజు కొంత మానసిక సమస్యలతో బాధపడుతుందని, మానసిక ఒత్తిళ్లతో ఉందని చెప్తున్నారు. తను వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు లేని చూసి తను చీరతో ఉరి వేసుకుని అయితే బల్వన్ మరణం అయితే చెందింది. సంజన దాన్ని మనం చూడొచ్చు. గత కొద్ది రోజుల క్రితం కూడా ఇక్కడ కొడకండ్ల మండలంలోని నీలిబండ తండాకు చెందిన నీలిమ అనే మహిళా కానిస్టేబుల్ కూడా పెళ్లి కావడం లేదని మృతి చెందింది. ఈ నెలలోనే 2 మహిళా కానిస్టేబుల్ మనోవేదనతో మృతి చెందడంతో కొంత మహిళా కానిస్టేబుల్ మృతి పట్ల కొంత చర్చ అయితే జరుగుతుంది. సంజన. చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.